ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరికీ తెలిసిన విషయమే, ప్రపంచ వ్యాప్తంగా దేశ విదేశాలలో ఘనముగా వాడబడిన మతోన్మాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గొప్ప దైవ సేవకులు ప్రవీణ్ పగడాల అన్న గారు ప్రభువునందు నిద్రించిన విషయం మనందరికీ తెలిసిందే. సో అన్న కొరకు మరి మేము రాజమండ్రి ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్నాం. నిజంగా అండి, మతోన్మాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గొప్ప దైవ సేవకులు, ఎవరినైనా నవ్వుతూ సమాధానం చెప్పగలిగే గొప్ప దైవ సేవకులు, గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి. ఆయన గురించి నాకు ఒక విషయం తెలిసింది. ఆయన కూడా, ఆయనకి 2 అమ్మాయిలు, వారితో పాటు ఒక 10 మంది అమ్మాయిలను పోషిస్తూ, వారిని చదివిస్తూ, వారి బాగోగులు చూసుకుంటున్నాడు అని తెలిసిన తర్వాత హృదయం అంతా బరువెక్కిపోయింది. ఇంత మంచి ప్రేమ కలిగిన దైవ సేవకుల్ని చూడాలి, వారి పిల్లల్ని చూడాలి, వారి కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి అన్న ఒక వేదన నాలో ప్రారంభమైంది. నైట్ అంతా నిద్ర లేదు, అన్న కోసం ప్రేయర్లో ఉన్నాం. కానీ ఇంత మంచి ప్రేమ కలిగినటువంటి 10 మంది అమ్మాయిల్ని చదివిస్తూ, ఏ సేవకుడికి ఇబ్బంది వచ్చినా అక్కడ ఉండే గొప్ప దైవ సేవకుడంట. సో అన్న మరి ఇలా ప్రభునందు నిద్రించడం చాలా బాధాకరం. అందుకని అన్న దగ్గరికి ఇమీడియట్లీగా వెళ్ళాలి, చూడాలి అన్న ఒక ఆశ. క్రైస్తవ ప్రపంచమా, ఇకనైనా మనం ఏకం కావాలి. సో మన వాయిస్ ఏంటో ప్రపంచానికి వినిపించాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఎవరు స్పందించడం లేదు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు కూడా స్పందించినటువంటి పరిస్థితి. కనుక మనం అందరం ఏకమై మన వాయిస్ చూపించాల్సినటువంటి సమయం వచ్చేసింది. కాబట్టి దయచేసి నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నా, నా డినామినేషన్, నీ డినామినేషన్, నీ మందిరం, నా మందిరం, నా సంఘం, నీ సంఘం అని కాకుండా ప్రతి ఒక్కరము ఏక వాయిస్, ఒకటే వాయిస్తో మరి మనం మాట్లాడాల్సినటువంటి సమయం దగ్గర పడ్డది. ఏకం కావాల్సినటువంటి సమయం దగ్గర పడ్డది. కనుక కదిలి రండి, రాజమండ్రి ప్రాంతానికి కదలి రండి. ప్రతి ఒక్కరు, మీరు మీ సంఘాలు కలిసి రావాల్సినటువంటి మరి సమయం వచ్చింది. కనుక ప్రతి ఒక్కరిని నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ప్రతి ఒక్కరు రండి, అందరం ఏకంగా పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్, అన్న కొరకు, అన్న కుటుంబం కొరకు, అన్న పిల్లల కొరకు, మరి కుటుంబాన్ని దేవుడు ఓదార్చులాగున, దేవుడు ఆదరించులాగున మరి ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి మేము ఆందివేలో ఉన్నాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తి అప్డేట్ ఇస్తాము. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆ కుటుంబం ఆదరణ కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.